మటన్ కర్రీ స్పైసీగా లేకుండా మీడియం స్పైస్తో చిక్కటి గ్రేవీతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీనికోసం ప్యాన్లోకి నేను చూపించిన స్పైసెస్ అన్నీ వేసుకోండి. ఈ మసాలా పౌడర్ అన్ని వెజ్ నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా చాలా బాగుంటుందండి. ఇంకా మనకి వేరే మటన్ మసాలా చికెన్ మసాలా అవసరం లేదు. ఈ మసాలా పొడితోనే అన్ని కర్రీస్ అయితే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత నేను ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను. అవి కూడా వేగిపోయిన తర్వాత హాఫ్ కిలో మటన్ కూడా వేసుకొని కొంచెం పసుపును సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి కొంచెం సేపు కుక్ చేసుకొని వాటర్ రిలీజ్ అయిన తర్వాత సరిపడా వాటర్ను కారం కూడా వేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నానండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత మసాలా పౌడర్ కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకుంటే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.